నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం, సెక్యులర్ల ఓట్ల బుజ్జగింపు కోసం కులాలతో ఎలాంటి సంబంధం లేకుండా హిందువుల స్థానం ఎప్పుడూ చివరగానే ఉంటుంది. దీనికి కారణము లేకపోలేదు. కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను కులాలుగా విభజిస్తూ వాళ్ళను పక్కన పెడుతూ కొన్ని వర్గాలకు కొమ్ముగాసిన తీరు చూస్తే నిజమనే అనిపిస్తుంది. కానీ జరిగిన రెండు సంఘటనలు అది వాస్తవం అని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ రెండు సంఘటనలని ఈ రోజు మీ ముందు ఉంచుతా. అందులో మొదటిది, అయోధ్యలో ఒక 12 సంవత్సరాల ఓబీసీ కులానికి చెందిన అమ్మాయిని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మొయిద్ ఖాన్ మరియు వాడి సర్వెంట్ రాజుద్దీన్ ఖాన్ కలిసి 2 నెలలుగా రేప్ చేస్తున్నారు. ముందు ఒకసారి రేప్ చేసినప్పుడు వీడియో తీసి అది ఆ అమ్మాయికి చూపించి బయట పెడతామని బెదిరిస్తూ పదే 12 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూనే వస్తున్నారు. బయట పెడితే ఆ వీడియో ద్వారా తన పరువు, తన కుటుంబం పరువు ఎక్కడ పోతుందని భయంతో భరిస్తూ వచ్చిన అమ్మాయి సడన్ గా కడుపు నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే అప్పటికే ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు చెప్పారు. ఇక వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాదారస పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో వీడు బాగా పలుకుబడి ఉన్న ఎస్పీ నేత, సమాజ్వాద్ పార్టీ నేత కావడంతో వాడిని అరెస్ట్ చేయడానికి తాత్సారం చేశారు పోలీసులు. అయితే తప్పనిసరి అయ్యి మొన్న 30వ తారీఖున వాడిని అరెస్ట్ చేసిండ్రు. ఇక అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఈ మొయిద్ ఖాన్ బేకరీ షాప్ నడుపుతుంటాడు. 2 నెలల క్రితం అటువైపు నుంచి ఇంటికి వస్తుంటే ఆ అమ్మాయిని పనుంది, కేక్ ఇస్తా అని మభ్యపెట్టి రాజుద్దీన్ ఖాన్ అనేవాడు షాప్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ యజమాని మొయిద్ ఖాన్ రేప్ చేసి దాన్ని వీడియో తీసి తనని బెదిరిస్తూ 2 నెలలుగా అమ్మాయిని చిత్రహింసలు చేస్తూనే ఉన్నారు రాజుద్దీన్ ఖాన్ అలాగే మొయిద్దీన్ ఖాన్. ఇక మొన్న అయోధ్య నుంచి గెలిచిన సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అవిదేశ్ ప్రసాద్ కి ఈ మొయిద్ ఖాన్ ముఖ్య అనుచరుడు అనే ఒక పేరు కూడా ఉంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మొయిద్ ఖాన్ ప్రాపర్టీలోనే పోలీస్ స్టేషన్ ఉంది. మరి నిందితుడి ప్రాపర్టీలోనే పోలీస్ స్టేషన్ ఉంటే ఈ కేసుకి సంబంధించి విచారణ ప్రాపర్ గా జరుగుతుందా? ఇది జరిగింది అక్కడ ఇక్కడ కాదు, యూపీలో జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ తీరు ఎలా ఉంటుందో తెలుసుగా. రాత్రికి రాత్రే ఈ పోలీస్ స్టేషన్ ని వేరే చోటికి మార్చారట. 24 గంటలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని గోల చేసే కాంగ్రెస్ కానీ, ఆ కాంగ్రెస్ ఇండి కూటమి ముఠా సభ్యులు కానీ, సమాజ్వాద్ పార్టీ కానీ ఈ సంఘటన మీద నోరు మెదపలేదు. కారణం ఏంటి? బాధితురాలు ఓబీసీ కాబట్టి, నిందితుడు వాళ్ళ స్థిరమైన ఓటు బ్యాంకుకు చెందినవాడు కాబట్టి, వాళ్ళ ఓట్ల కక్కుర్తి కోసం ఈ రాహుల్ ఇండి కూటమి ముఠా పూర్తి మౌనం వహిస్తారు. అంటే రేపు ఓట్ల కోసం అవసరమైతే హిందూ వాళ్లకు ఏం జరిగినా కూడా నోరు మెదపరు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే హిందూ ఆడపిల్లని అప్పజెప్పిన వైనాన్ని కూడా చూసాము. షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు ఈ ఓట్ల దండుకునే విధానానికి వాళ్ళు పెట్టుకునే ముద్దు పేరు సెక్యులరిజం అనుకుందామా? నిజంగా సెక్యులరిజంకి కట్టుబడి ఉంటే ఈ సంఘటన మీద నోరు విప్పని ఇండి కూటమి ముఠాని ఏమందాం. ఇక అదే బాధితురాలు ఈ సామాజిక వర్గానికి చెంది నిందితుడు అగ్రవర్ణాలకు చెందినవాడై ఉంటే మొత్తం రాహులు రాబంధు ముఠ ఈసారి ఇప్పటికీ అక్కడికి చేరుకొని పెద్ద గొడవ చేసి హిందువుల్లో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, ఒక వెనుకబడిన వర్గానికి సంబంధించిన అమ్మాయిని ఒక అగ్రవర్ణాల వాళ్ళు చేసిండ్రు అని హిందువుల్లో చిచ్చు పెట్టి విభజించడానికి మాత్రం కంకణం కట్టుకొని వాలిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది హిందూ వర్ణంలోని ఓబీసీ కులానికి చెందిన అమ్మాయి అయితే నిందితుడు వాళ్ళ స్థిరమైన ఓటు బ్యాంకుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నోరు మూసుకొని తల దించుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇండి కూటమి రాహుల్ అండ్ ముఠా బతికేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రెండో కేసు విషయానికి వస్తా. ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావణ్ అనే అతను అంబేద్కర్ పేరు మీద భీమ్ ఆర్మీ అనే సంస్థను స్థాపించారు. దానిలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు సీనియర్ మెంబర్ సుమిత్ కుమార్. ఈయన 3 పిల్లలు ఉన్న వదిన ఉంది. ఆమె పేరు పూజ. ఆమెకు ఏమైందో ఏమో తెలీదు, సడన్ గా మహమ్మద్ అలాం అనే వాడితో 6 నెలల క్రితం వెళ్ళిపోయింది. మతం మారి నికా కూడా చేసుకుంది. 3 పిల్లల తల్లి మహమ్మద్ అలాం అనేవాడు. ఎలా ఉందో చూడండి. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో గాని గత వారం ఆ పూజని అలాం హత్య చేసిండు. బాబు లవ్ జిహాదులు జరుగుతున్నాయి, అమ్మా తల్లి ఉండండి అంటే పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లల తల్లుల వరకు కూడా ఏ మాయలో పడుతున్నారో అర్థం కావట్లే. ఆ మాయకు ఫలితం ఏంటంటే తమ ప్రాణం పోవడం. అయితే పోలీసులు అలాం అనే వాడిని అరెస్ట్ చేస్తే పూజాని తానే హత్య చేశానని కూడా ఒప్పుకున్నాడు. అయినా పూజా బాడీ ఇప్పటి వరకు దొరకలేదు. పూజ 11 సంవత్సరాల కూతురు కూడా అలాం తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు చెప్పింది. తల్లిని నికా చేసుకున్నాడు మతం మార్చి, కూతుర్ని వేధించడం మొదలుపెట్టిండు. తల్లిని పెళ్లి చేసుకుంటే
మన దాంట్లో హిందువుల్లో భర్త చనిపోయో ఇంకో రీజన్తోనో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటారు. కానీ ఇక్కడ అలాం లాంటి యదవలకి ఆడపిల్ల అయితే వరసావావి లేదు, వరసావావి లేని నీచుడు అలాం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ పాపం పోలీసులు ఎదుటే చెప్పిందట. అయితే ఈ సంఘటనలో బాధితురాలు భీమ్ ఆర్మీకి చెందిన సీనియర్ కార్యకర్త బంధువు అయినా సరే ఈ సంస్థకు చెందిన వారెవరు సుమిత్ కుమార్ కి మద్దతుగా రాలేదు. కారణం ఏంటి అని ఒక ఛానల్ సుమిత్ కుమార్ ని ప్రశ్నిస్తే ఇక్కడ ప్రాంతం గజియాపూర్ సాదర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ కి సంబంధించి దరిదాపు 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాన్ని పెద్దది చేస్తే ముస్లిం ఓట్లు కోల్పోతాయి, అందుకే మా సంస్థకు ఇష్టం లేదు అని సుమిత్ కుమార్ చెప్పి బాధపడ్డట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఈ జై భీమ్ వాళ్ళు కూడా అంతే, పేరుకు వాళ్ళ గురించి హక్కుల పోరాటానికి ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇటువంటి సంస్థలన్నీ హిందూ అగ్రవర్ణాల మీద దాడికి మాత్రమే రెడీగా ఉంటాయి. కానీ వాళ్ళ స్త్రీలు ఎంతమంది ముస్లింల చేతిలో అన్యాయం అయిపోయినా కూడా నోరు మెదపరు అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఈ 2 కేసులు పరిశీలిస్తే ఏం అర్థమవుతుందో చాలా క్లియర్ గా మీరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని లేకపోతే ఎవరిని కించపరచాలి అనేది మాట్లాడటం కాదు. తప్పు జరిగినప్పుడు కులాల మధ్య, హిందువుల్లో వర్ణాల మధ్య జరిగిన తప్పునైతే వేలెత్తి చూపించడానికి ముందుగా ఉండేవాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? రాజకీయ పార్టీలంటే ఓటు బ్యాంకు కోసం చేస్తున్నాయి, మరి సంస్థలు కూడా ఓటు బ్యాంకు రాజకీయం కోసం పనిచేయడం ఎంత దుర్మార్గం. ఇది చాడ శాస్త్రి గారు రాసిన ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్ మీ ముందుంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఆర్టికల్ మీద అలాగే ఈ వీడియో మీద ఈ కేసులకు సంబంధించి మీకేం అర్థమైంది అనే దాని మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.